కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధి వేంపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. తలిశెట్టి జెడ్పీ హై స్కూల్కు చెందిన బాలిక బిడ్డకు జన్మనిచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుకు జన్మను ఇచ్చింది. నిండా 14 సంవత్సరాలు కూడా పూర్తి కాని 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి కావడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక స్వగ్రామం నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఉన్న బంధువుల నుంచి విచారణ చేపట్టారు. బాలిక తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి అమ్మమ్మ ఇంట వద్ద వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాన ఉపాధ్యాయులు తీవ్రంగా స్పందించారు. పాఠశాల బయట జరిగే విషయాలలో ఉపాధ్యాయులు జోక్యం తగదన్నారు. ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను క్లాస్ టీచరు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్ లేరు, వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది. దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. దారా అనూష అనే అమ్మాయి 2024లో ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను క్లాస్ టీచరు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్ లేరు, వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది. దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. దారా అనూష అనే అమ్మాయి 2024లో ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను